కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది తప్ప అమలు చేయదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొఫెసర్లకు జీతాలు రావడం లేదని, యూనివర్సిటీ హాస్టళ్లు అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. ఇక యువత గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఆయన కోరారు. తెలంగాణ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తీసుకువచ్చింది మనం నియమాల కోసం, నియామకాల కోసం, నీటి కోసము. ఆ నియామకాలు సరిగ్గా చేయట్లేదు. కోట్లు మరి చివాట్లు పడతా ఉన్నాయి. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, సెలెక్ట్ కారంలో ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరికి పడతారండి? ఇద్దరిని చూడాల్సిన అవసరం ఉన్నది. ఈక్విటబుల్ జస్టిస్ ప్రకారం మనం చూస్తే ఇదంతా కూడా లోపం అంతా కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థ సంస్థది. టీఎస్పీఎస్సీ పేరు మీద ఒకేమో పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజు, ఇటు హోప్ బ్రేకేజు రెండు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు మేము పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. What is the administration you are doing? Congress party has utterly failed. Rural sector lo failed, urban sector lo failed. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతాల్లో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది సున్నా. మళ్ళీ సున్నా ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్. కాబట్టి నేను నిజంగా ఈరోజు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఒక బాధ చూస్తూ ఉంటే, రైతుల ఒక బాధ చూస్తూ ఉంటే, ఇది నేను చెప్పాల్సింది ఇది టోటల్